హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనమైతే ఆంధ్రకింగ్ తాలూకా మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం. ఆ మూవీ ఎలా ఉంది, అక్కడ థియేటర్లో ఏమేం చేసాం అనేది మొత్తం అయితే ఈ లాగ్లో మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ మనం టిఫిన్ తిని థియేటర్ దగ్గరికి వెళ్ళి టికెట్లు తీసుకుందాం. మన గద్వాలో ఈ టిఫిన్ సెంటర్ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఈ టిఫిన్ సెంటర్లో అయితే మనకి ఏదైతే ఈ టిఫిన్ తీసుకో ఏదైనా 20 రూపీసే. మనమైతే దోశ అయితే ఆర్డర్ ఇచ్చేస్తాం. దోశ తినేస్తే వెళ్ళిపోతున్నాం. దోశకి ఎంతమంది లవర్స్ ఉన్నారో లైక్ చేసి చెప్పండి నాకు. ఇక్కడ థియేటర్ దగ్గరికి అయితే 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మనది ఏదైతే రాజీవ్ మార్గ్ నుండి అయితే మన థియేటర్ దగ్గరికి వెళ్ళాలి. పాత బస్ స్టాండ్ అవతల ఉంటుంది థియేటర్, మనకి ఎస్విసి థియేటర్. అక్కడికి వెళ్ళే క్రమంలో మనకైతే ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. మీరు కూడా చూడండి ఒకసారి. ఈ ట్రాఫిక్లో ఉన్నప్పుడే కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ అమ్మాయి సిగ్నల్స్ పెట్టినప్పుడు ప్రతిసారి ఏదో రూల్స్ రెగ్యులేషన్స్ అంతా అందరు పాటిస్తున్నారు. ఎవడు నచ్చినట్టు వాడు పోతాడు. థియేటర్ దగ్గర స్పీడ్గా షో అయితే స్టార్ట్ అవుతుందేమో వెళ్ళాం కానీ బట్ ఇక్కడ ఎవరికి టికెట్లు అయితే ఇవ్వడం లేదు. షో అయితే క్యాన్సిల్ అయింది. అక్కడ షో క్యాన్సిల్ అయినాక మెయిన్ రీజన్ అయితే మినిమం 100 మెంబర్స్ అయితే ఉండాలంట. 100 మెంబర్స్ లేనందుకు షో అయితే క్యాన్సిల్ చేశారు. ఈ షో అయితే మనకైతే మ్యాట్నీ షో అయితే చేశారు. మ్యాట్నీ షోకి అయితే మనమైతే వెళ్ళిపోయాం. మూవీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మూవీ అయితే మొత్తం ఒక ఫ్యాన్ బాయ్ మూవీ. ఈ ఫ్యాన్ బాయ్ మూవీలో మొత్తం లవ్ స్టోరీ చాలా బాగా చూపించారు. ఈ మూవీ అయితే మనకి మొత్తానికి అయితే ఒక ఫ్యాన్గా చూసినామనుకో ప్రతి ఒక్క డైలాగ్ మనకైతే బాగా సెట్ అవుతుంది. ఈ రామ్ యాక్టింగ్ కానీ ఉపేంద్ర యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్. ఒక ఫ్యాన్గా మనం హీరో మీద ఎంత అభిమానం పెంచుకుంటామో, ఒక ఫ్యాన్గా మనం అయితే ఏదైతే చేస్తామో ఈ మూవీలో ఒక ఫ్యాన్గా మనమైతే ప్రతి ఒక్కటి మనమే అనుభవించినట్టునే ఉంటుంది. ఈ స్టోరీ మాత్రం ఒక ఫ్యాన్స్కి మాత్రం హైలైట్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.